అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ మా కులం, పార్టీల తర్వాత కులం అయినాకే పార్టీలు ఏదైనా కానీ మేము మా కులం కోసం మేము చాలా పోరాటాలు చేస్తున్నాము. చాలా ఏళ్ళ నుంచి మా పెద్దలు చాలా మంది పోరాటాలు చేసి చనిపోయినారు. ఇంకా ఎప్పటికైనా పోరాటాలు చేస్తున్నారు. 14 నుంచి 19 వరకు మన కూటమి ప్రభుత్వమే ఉంది. అయినా కూటమి ప్రభుత్వం ఒకసారి మన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు కానీ 17లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు. అది ఏమో కరెక్షన్లు ఉన్నాయని మళ్ళా అవి వెనక్కి వచ్చినాయి. మళ్ళా తర్వాత 19లోనే కానీ మా వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 23లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం చేసి ఆయన 23లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆయనకు ఒకటే చెప్తున్నాము, మా ఆంధ్ర రాష్ట్ర ఎందుకంటే మా ఎంపీలు రాజ్యసభలు అన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారు. అయినా కానీ మా కులముని మీకు ఓట్లు వేయలేదనే కక్షతో మీరు మమ్మల్ని అణగదొక్కే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మొన్ననే మన కాశ్మీర్లోన మా వాల్మీకులు అడుక్కోకుండా కానీ మీరు ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా మన పేపర్ స్టేట్మెంట్లు విన్నాము, వీడియోలో చూసినాము. ఖచ్చితంగా ఇది మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేస్తే కలకాలం ఇప్పుడున్న వాళ్ళు రేపు ఉండరు. మనం ఎప్పుడైనా కానీ పోయే వాళ్ళమే. ఒక్కసారి మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే కలకాలం మా ఎస్టీలంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీ ఫోటోలు పూజ చేస్తారు. మన చంద్రబాబు నాయుడుకి అదే చెప్తున్నాము, నరేంద్ర మోడీకి అదే చెప్తున్నాము. మన కూటమి ప్రభుత్వం అందరూ ఇప్పుడు బీజేపీ ఉంది, మన రాష్ట్రం నుంచి జనసేన ఉంది, టీడీపీ ఉంది, 3 పార్టీలు ఉన్నారు. మీరు తీర్మానం చేసి పంపించి ఈ సెషన్స్లో దాన్ని ఖచ్చితంగా తీర్మానం చేసి ఇప్పుడే పంపిస్తే నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మన ప్రధానమంత్రి దగ్గరికి పోయి మీరు ఆయన ఒప్పించి ఇప్పుడైతేనే మన మాట వింటారు. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మనకి ఎంపీలు వాళ్ళకి అవసరం కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.